బెల్లంపల్లిలోని కాంటా చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సులో నిలుపుదల చేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆటో యూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను పోలీస్ శాఖ దృష్టికి తీసుకువెళ్లారు. యూనియన్ అధ్యక్షుడు రామ్ కుమార్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల నిలుపుదలకు ప్రత్యేకమైన స్టాఫ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బస్ స్టాప్ వద్ద బస్సులు నిలుపుదల చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. టాప్ నెంబర్ ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయి. అవి టాప్ నెంబర్ అడ్రస్ అన్ని మన దగ్గర ఉన్నాయి. నెంబర్ లేని మళ్ళీ రాత్రి మీరు వార్నింగ్ ఇస్తారో ఏం చేస్తారో ఇస్తాం. ఎందుకంటే ఈ టాప్ నెంబర్ లేని వీటి గురించి ప్రత్యేక దృష్టి ఎందుకు పెడతారు అంటే లగేజ్ పోతారు. లగేజ్ పోయినప్పుడు అది ఎక్కడి బండి ఏంటిది, అది ఏ నెంబరు తెలుస్తలేదు. మొన్న మిస్ అయింది బ్యాగ్, మొన్న బ్యాగ్ కూడా మిస్ అయింది. బ్యాగ్ మిస్ అయ్యి కూడా చిత్రం వరకు అది లగేజ్ దొరుకుతుంది. ఎక్కడ ఉంటారు కాబట్టి టాప్ నెంబర్ లేని వాటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. మీరు ఆపేసి ఎంతైనా ఫైన్ అది మేము సహకరిస్తాం. ఇది కూడా కొంచెము అదే మేము చెప్పేది అదే. ఆర్టీసీ బస్సులకు కూడా మేము ఏం చెప్తామంటే ఆర్టీసీ బస్సులు కూడా పబ్లిక్ ఇక్కడ ఉండే వరకు వాళ్ళు ఇక్కడనే వస్తారు. దానివల్ల కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆర్టీసీ బస్సులు కూడా టికెట్ తరలించే ప్రయత్నం చేయాలి. ఈ సర్కిల్ ఆటోలు కూడా చూసుకుంటాం. ప్లస్ ఆర్టీసీ బస్సు కూడా ఇక్కడ ఆపకుండా దయచేసి మీరు రిక్వెస్ట్ చెప్తారో వాళ్ళకు మీరు ఆపి చెప్తారా ఒక రోజంతా ఏం చేస్తారో మీ ఇష్టం. వాళ్ళకు స్టాప్ అనేది లేదు, వాళ్ళకి బస్ స్టాప్ అనేది ఉన్నాయి. బస్ స్టాప్ కూడా కాకుండా ఇక్కడే ఆపేస్తారు, ఇక్కడ చౌరస్తలో కూడా ఆపుతారు. మేము మీకు కావాలంటే మీకు ఎవిడెన్స్ కోసం ఫోటోలు వీడియోలు కూడా తీసి మీకు రెడీ చేస్తాం. మీరు చూడండి. ఆటో డ్రైవర్లో కూడా ఎంతో కొంత తప్పు ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆటో స్టాండ్ అనేది ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లకు లేదు బెనిఫిట్. కాబట్టి మేము ఆటో స్టాండ్ ఏర్పాటు చేస్తాం. మంచిర్యాలకు మందవారికి వెళ్ళడానికి ఆటో స్టాండ్ ఏర్పాటు చేస్తాం. కొంచెం సమయం ఇవ్వండి మాకు. అప్పటి వరకు ఈ టాప్ నెంబర్ లేని ఆటోలు మాత్రం కంపల్సరీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఎందుకు అంటే మిగతా ఆటో డ్రైవర్లకు ఇబ్బంది అవుతుంది ఈ లగేజ్ పోవడం వల్ల. ఎవరు ఎక్కడ ఆటో కూడా మాకు తెలియడం లేదు. కాబట్టి మీరు కొద్దిగా ప్రత్యేకంగా టాప్ నెంబర్ లేని అవి మీద దృష్టి పెట్టాం. మేము చెప్తే గింతేలే ఏమవుతుందిలే అనుకుంటాం. కాబట్టి మీకు అదే కొద్దిగా చర్య తీసుకుంటాం. మేము కూడా మీకు సహకరిస్తాం. మా కూడా టాపిక్ మీరు సహకరించండి. ఆ లోపల కాంటా చౌరస్తా నుంచి మార్కెట్ వరకు లోపల కూడా బైకులతో అక్కడ కూడా ఇబ్బంది అవుతుంది. ఎక్కడ ఆపి ప్యాసింజర్లను దింపాలని పడుతున్నది. అది కూడా మీరు కొంచెం చూడండి, మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అది కూడా చూసి కొద్దిగా ట్రాఫిక్ సమస్యని క్లియర్ చేయాలని కూడా మిమ్మల్ని కోరుతున్నాం. ఇది కూడా ఎస్బీఐ గారి దృష్టికి తీసుకెళ్ళండి, చెప్పండి. మీరు కూడా ఒకసారి ప్రత్యేకంగా పరిశీలించండి. పరిశీలించి కూరగాయల మార్కెట్ నుంచి పెద్దపల్లి బస్సు రోడ్డు గతంలో ఆటో స్టాండ్ ఉండే ఆటో స్టాండ్ కబ్జాలు చేసిండు. కాబట్టి వాళ్ళు రోడ్డు బారిన పడ్డారు.